టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు ఆమోదం తెలిపారు గవర్నర్ తమిళిసై. దీంతో బోర్డుకు కొత్త చైర్మన్ సభ్యుల ఎంపికకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యుల రాజీనామాలకు ఆమోదం చెబుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్. రైట్ గా డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సూర్య, టీఎస్పీఎస్సీ సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ పేపర్ లీకేజ్ వల్ల చాలా గందరగోళం నెలకొన్నది. చాలామంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు పాలైంది అనేసి పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే దీనిపైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిపైన ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ప్రక్షాళన మొదలుపెట్టారు. కాంగ్రెస్కు అధికారంలోకి రాగానే ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులుగా ఉన్నటువంటి 5గురు కూడా తమ రాజీనామాను గవర్నర్కు పంపారు. అయితే ఆ రాజీనామాను డిసెంబర్లో గవర్నర్కు పంపినా అక్కడ గవర్నర్ దాన్ని వెంటనే ఆమోదించలేదు. ఎందుకంటే నిరుద్యోగుల చాలామంది, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఒక అధికారి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ హోదాలో ఉన్నటువంటి ఆ చైర్మన్ చాలా నిర్లక్ష్యం వహించారు. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, అవసరమైతే దీనిపైన ఎంక్వైరీ చేయించాలి, ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు అని చెప్పేసి చర్చ జరిగింది. అటు గవర్నర్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండే. అయితే ఇవాళ దీనికి సంబంధించే టీఎస్పీఎస్సీ ఏవైతే చైర్మన్ ఉన్నారో, తర్వాత సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆమోదానికి, వాళ్ళ రాజీనామా ఆమోదానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి నిన్న ప్రభుత్వం నుంచి గవర్నర్కు లేఖ రాశారు. ఆ లేఖ రాసిన వెంటనే గవర్నర్ స్పందించి దానిపైన ఏదైతే ఈ రాజీనామా చేశారో దానికి సంబంధించిన సభ్యులపైన, తర్వాత చైర్మన్కి సంబంధించి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ఒకవేళ ఈ రాజీనామా కనుక ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా ఎంక్వైరీ ఉన్నా, విచారణ ఉన్నా వాళ్ళు వచ్చే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంది అనేది న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇవాళ ఈ 5గురు సభ్యులతో పాటు చైర్మన్ జనార్దన్ రెడ్డికి సంబంధించిన రాజీనామాను ఇవాళ గవర్నర్ ఆమోదించింది. ఈ ఆమోదించగానే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది. ఈ రాజీనామాలు ఎప్పుడైతే ఆమోదిస్తారో ఆ తర్వాత వెంటనే టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త చైర్మన్, తర్వాత కొత్త సభ్యులను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు చేస్తూ ఉంది. ఇక ప్రచారాలను కూడా అందులో ఉన్నటువంటి అధికారులు, తర్వాత అక్కడ వాడుతున్నటువంటి ఏదైతే ఈ టెక్నాలజీ ఉందో టెక్నాలజీకి సంబంధించి, వెబ్సైట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మళ్ళీ నిరుద్యోగులకు ఏదైతే తెలంగాణ వచ్చిన కొత్తలో టీఎస్పీఎస్సీ అంటే నమ్మకం ఎట్లా ఉండేనో మళ్ళీ అదే తరహాలో టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అక్కడ నిర్వహించే ఎగ్జామ్స్ విషయంలో కానివ్వండి పారదర్శకంగా ఉండే విధంగా చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మరికొన్ని రోజుల్లోనే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, తర్వాత సభ్యులను కూడా నియమించే అవకాశం ఉన్నది. ఇప్పటికే దీనిపైన చర్చ కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎవరిని నియమిస్తే బాగుంటుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా గందరగోళానికి గురి చేశారు. చాలా ఆరోపణలు వచ్చాయి. పేపర్ లీకేజీలు, గ్రూప్ 1 లాంటి పేపర్ లీకేజీలు అయ్యాయి. సో వాటన్నింటినీ మళ్ళీ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులలో నమ్మకం కలిగించాలంటే, మళ్ళీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలంటే ఎవరిని నియమించాలి ఏంటి అనే దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే టీఎస్పీఎస్సీకి కొత్తగా చైర్మన్ నియమించబోతున్నారు. ఆ తర్వాత సభ్యులను కూడా నియమించబోతున్నారు. ఇక ఆ తర్వాత ఏదైతే ఈ గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ ఉందో ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకు సంబంధించి ఈ విచారణ విషయంలో బాధ్యులతో పాటు ఎవరైతే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్గా, తర్వాత సభ్యులుగా ఉన్నారో అవసరమైతే వీళ్ళని కూడా ఆ విచారణ సందర్భంలో వీళ్ళని పిలిస్తే వచ్చే విధంగా ముందే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ 5గురి సభ్యులతో పాటు చైర్మన్ రాజీనామాను ఇవాళ గవర్నర్ ఆమోదించారు. సూర్య.